హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పీడి క్రియేషన్స్ ఇన్ తెలుగు. ఈరోజు ఎంతో టేస్టీ అయిన అటుకుల పొంగలి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్ వరకు అటుకులను యాడ్ చేసుకోండి. అటుకులను యాడ్ చేశాక అందులో 2 గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని 3 మినిట్స్ పాటు అలానే వదిలేయండి. 3 మినిట్స్ తర్వాత అటుకుల్లోంచి వాటర్ని పిండేసుకొని ఇలా అటుకుల్ని సపరేట్గా తీసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత అందులో కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. అదే స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 1/2 కప్ వరకు వాటిని యాడ్ చేయండి. వాటిని యాడ్ చేశాక 1 కప్ వరకు బెల్లాన్ని యాడ్ చేయండి. 1 కప్ అటుకులకి 1 కప్ బెల్లం సరిపోతుంది. బెల్లం సరిపోదు అనిపిస్తే ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. అలానే వాటర్ బాగా హీట్ అయిన తర్వాత బెల్లాన్ని యాడ్ చేస్తే బెల్లం తొందరగా కరిగిపోతుంది. అలానే కొబ్బరి కూడా రెడీ చేసుకుందాం. ఒక కొబ్బరి ముక్కను తీసుకొని సన్నగా తరుక్కొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో 4 ఇలాచీలను కూడా యాడ్ చేసుకోండి. ఇలాచీ ఇలా యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన బెల్లం కరిగిపోయిందండి. బెల్లాన్ని ఫిల్టర్ చేసుకొని అదే బెల్లం వాటర్ని మళ్ళీ అదే గిన్నెలో పోసుకొని ఇలా చిన్న పాకం వచ్చేంత వరకు మరిగించుకోండి. బెల్లం పాకం వస్తేనే పొంగల్ బాగుంటుంది. ఇలా కొంచెం చిక్కబడిన తర్వాత అందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి కూరని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి కూరని యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. అటుకులను యాడ్ చేశాక కూడా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ని ఆపేసి మరొకసారి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన అలాగే 2 మినిట్స్ వరకు వదిలేయండి. దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మీకు ఇష్టమైతే పాలును కూడా యాడ్ చేసుకోవచ్చు. పాలు అయితే నేను యాడ్ చేయట్లేదు. అంతేనండి, వేడి వేడి టేస్టీ అయిన అటుకుల పొంగలి రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్కి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అయిన అలానే హెల్దీ అయిన అటుకుల పొంగలి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. అలానే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.